అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ప్రతి నెల 2-4 ఆదివారాల్లో జరుపుకునే సాహిత్య గోష్ఠిల్లో భాగంగా ఈసారి పోతన రచనలపై అంతర్జాల గోష్ఠిని నిర్వహిస్తున్నాము. మరి ఈ గోష్ఠి మరొక 2 వారాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోతన రచనలు చాలా పెద్దవి కాబట్టి ఒక భాగవతమే 2 వారాలు 3 వారాలు చర్చించదగినంత కండగలిగినటువంటి సాహిత్యం ఉన్నది. అందువల్ల మనం ఈ చర్చ 2-3 వారాలు నడిచే అవకాశం ఉన్నది. ఈ చర్చకు మరి అధ్యక్షత వహించడానికి డాక్టర్ రావి రంగారావు గారు వచ్చారు. ఈ చర్చా గోష్ఠిలో పాల్గొనడానికి డాక్టర్ వెలువోలు నాగరాజ్య లక్ష్మి గారు వచ్చారు. వారు భాగవత ప్రాముఖ్యం గురించి మాట్లాడతారు. అట్లాగే డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు భాగవతం మాతృ హృదయం గురించి మాట్లాడతారు. వీరిద్దరూ కూడా మరి భాగవతం మీద ఎక్కువగా కృషి చేసిన వాళ్ళు, మరి ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఈ భాగవతం గురించి. కాబట్టి వీళ్ళ ఉపన్యాసంలో మరి సబ్జెక్టు సాహిత్య సంపద గాని భాషా సంపద గాని చాలా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ రావి రంగారావు గారిని కోరుతున్నాను. అయ్యా డాక్టర్ రావి రంగారావు గారు. నమస్కారం. సంస్కృతి సంపద ఛానల్ నిర్వాహకులు బిట్టు వెంకటేశ్వర్లు గారికి నమస్కారం. ఉపన్యాస కళా నిపుణులు డాక్టర్ వెలుగోలు నాగరాజ్యలక్ష్మి గారికి నమస్కారం. డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారికి నమస్కారం. ఈరోజు పోతన గురించి మనం మాట్లాడుతున్నామంటే నాకు ఒళ్ళంతా మనసంతా సంతోషంగా ఉంది. ఒక కవిని గురించి మాట్లాడుకుందాం అనుకునేటప్పుడు ఇలా సంపూర్ణమైనటువంటి ఆనందం కలగటం కొద్దిమంది కవుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడే జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ కవి యొక్క సాహిత్యం ఒకటి, ఆ కవి యొక్క మూర్తిమత్వం ఒకటి. ఈ మూర్తిమత్వం అనే మాట తేలిగ్గా అర్థం కావాలంటే వ్యక్తిత్వం అంటాం. ఈ రెండు ఒక కవికి ఆయన సాహిత్యం ఆయన వ్యక్తిత్వం రెండు ఉన్నప్పుడు అటువంటి కవిని గురించి మాట్లాడుకుంటుంటే ఉంటదండి రుచి. అది మిరపకాయ బజ్జీ తినేవాడికి మిరపకాయ బజ్జీ కంటే, ఉలవచారు రుచి తెలిసినటువంటి వాడికి ఉలవచారు కంటే, మల్లెపూల పరిమళం నచ్చే వాళ్ళకి అంతకంటే ఇంకా ఎక్కువ పరిమళం లాగా అది ఒక అద్భుతమైనటువంటి ఆనందం కలిగించేటటువంటి కవి పోతన. మనం ఈ సాహిత్య చరిత్ర గురించి ఈ సంస్కృతి సంపద ఛానల్ బిట్టు వెంకటేశ్వర్లు గారు ఒక గొప్ప ప్రణాళికతో నన్నయ్య యుగం నుంచి వస్తూ ఉన్నారు. మనం శ్రీనాథ యుగంలో కథ నడుపుకుంటూ వస్తున్నాం. ఈ శ్రీనాథ యుగంలో శ్రీనాథుడు ఇంకా చాలా మంది కవుల గురించి కూడా దాదాపుగా మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత ఇక ఒక పెద్ద దిక్కు పోతన. ఇక ఈ పోతన గురించి బిట్టు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లుగా ఈ వారం ఇంకా కనీసం 2 వారాలు, ఏమో 3 వారాలు కూడా అయితే అవుతాయేమో, మనకి నాగరాజ్యలక్ష్మి గారు సహకరిస్తే ఆ వక్తలను కనుక ఈ అంశాలు కనుక పెడితే వీరలక్ష్మి గారిని కూడా కోరుతున్నా, అమ్మ
ఈ పోతన మీద కాస్త మీరు కూడా కొంచెం బాధ్యత తీసుకొని ఈ భాగవతాన్ని గురించి ఉపాంశాలుగా ఏమేమి ఉంటే బాగుంటుంది, ఎవరెవరు వక్తలు ఇంకా మనం దీనికి తీసుకొద్దాం అనేది ఒక సర్వ సమగ్రత అనేది ఈ పోతన జూమ్ మీటింగులకి మీరు కల్పించాలని ఈ వేదిక మూలంగా మిమ్మల్ని ముందుగా అభ్యర్థిస్తున్నాను. ఇక పోతన శ్రీనాథ యుగం 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పోతన అనగానే మిగతా కవులకి జనానికి పెద్దగా తెలియపోయినా గాని పోతన జనంలోకి ఎక్కిన కవి. ఆయన అందుకే సహజ కవి అని కూడా అంటారన్నమాట. అంటే ఆయన కవిత్వం చాలా, ఒక కవిత్వం ఏదో రాయాలనే పద్ధతితో కాకుండా ఆయన మనసులో ఆ అనుభూతి, ఆ భావాలు, ఆ వ్యక్తీకరణ చాలా సహజంగా, రైతు అయితే ఎలా అయితే నాగలు దున్నుకుంటా సహజంగా దున్నుకుంటూ పోతా ఉంటాడు, ఎక్కడన్నా నేలపడి గట్టిగా ఉన్న దగ్గర ఏ రకంగా దాన్ని సరి చేసుకోవాలో, నాగలి టెక్నిక్ ఏం చేయాలో, ఎట్లా అయితే రైతు ఒక వ్యవసాయాన్ని సహజంగా చేస్తూ ఉంటాడు, ఆయన కవిత్వాన్ని అలా సహజంగా పండించాడు. ఇక్కడ ఈ పోలిక గమ్మత్తుగా చాలా ఔచిత్యవంతమైన పోలిక. ఎందుకంటే పోతన కవిత్వాన్ని పండించాడు, వ్యవసాయం పండించాడు. మహానుభావుడు. అటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారంటే నిజంగా మనం కాలాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి. అది ముందు ముందు మాట్లాడదాం. భాగవతం అనగానే మనకేంటంటే జనంలోకి ఎక్కినటువంటి రచన అన్నాం కదా. ఆయన కవిత్వం ఎంత సరళ సుందరంగా, ఎంత ఆనందమోహనంగా, ఎంత సుకుమార సౌజన్యంగా, ఎంత ఉదాత్త ఔచిత్యంగా నడుస్తూ ఉంటుందో దానికి సాక్ష్యం ఏంటంటే చదువు రానటువంటి వాళ్ళకు కూడా గజేంద్ర మోక్షం అంటేనో, ప్రహ్లాద చరిత్ర లేదా వామన చరిత్ర గురించనో, రుక్మిణి కళ్యాణం, ఇట్లా రకరకాల సంఘటనల్లో పద్యాలు జనం నాలుకల మీద పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి అన్నమాట పద్యాలు. అట్లా ఆ అదృష్టము పోతనకు దక్కింది. ఇప్పుడు మనకి భారతం జనంలోకి అద్భుతంగా ఎక్కిన జనంలో సామాన్య జనులు పద్యాలు చెప్పాలంటే భాగవతంలో పద్యాలు చాలా ఉల్లాసంగా, తేలిగ్గా చాలా చెప్పగలరు. ఏది చదువు రాని వాళ్ళు కూడా ఎక్కినటువంటి, అంటే ఏంటంటే ఒక చోట ఒక ప్రవచనంలోనూ ఒక వక్తో పోతన పద్యాలు వినిపిస్తే చదువు రాని వాళ్ళలో కూడా ఏక సంధాగ్రాహులు ఉంటారు. ఒక్కసారి వింటే వాళ్ళు, అంటే వాళ్ళు చదువుకోలేదు కానీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఒక్కసారి గనక ఎక్కడో ఒక వేదిక దగ్గర మందార మకరంద మాధుర్యమునదేలనే పద్యాన్ని కనుక వినిపిస్తే పట్టేయగలరు. అట్లా జనంలో ఈ పోతన పద్యాలు నిలిచిపోయాయి అన్నమాట. ఇట్లా ఇది ఈ భాగవతం తెలుగులోకి అప్పటి వరకు అనువదించకపోవటం అనేది అది నిజంగా పోతన అదృష్టమే. ఆయన మహానుభావుడు కాబట్టి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన కోసమే ఆ భాగవతం అప్పటిదాకా ఉందన్నమాట. అంటే అంతకుముందు భాగవతాన్ని గురించి ఎలా ఉండేయంటే కొన్ని నీడల్లాగా ఉండేవి. ఏంటంటే వెన్నెల పదాలు, లేదా కొన్ని 9 పదాల్లో, కొన్ని ఉయ్యాల పాటల్లో, కొన్ని నివాళి పాటల్లో, ఏళ్ళు, జోలలు, ఇలా రకరకాలైనటువంటివి ఆ జానపద ప్రక్రియల్లో భాగవతాన్ని గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ భాగవతం అంటే భారతాన్ని అన్నయ్య తిక్కన ఎలానా అనువాదం చేసేసారు. ఇన్నేళ్లలో 11, 12, 13, 14, 400 సంవత్సరాలు ఎవరి కన్ను కూడా భాగవతం మీద పళ్ళ. తెలుగులోకి మొత్తంగా నిర్దుష్టంగా అనువాదం చేద్దామనే ఆలోచన
ఎవరికి కలిగినట్లు లేదు. అది తన అదృష్టంగా తనకిది ప్రాప్తించింది అని పోతన భావించాడు. పోతన కోసమే పోతన ఎప్పుడు పుడతాడా అప్పుడే భాగవతం సంస్కృత భాగవతం అనుకుని ఉంటది. పోతన అనేవాడు పుట్టాలి, ఆయన పుట్టిన తర్వాత ఆయన ఇది తెలుగులోకి అనువాదం చేయాలని ఆ సంస్కృత భారతం ఎదురు చూస్తా ఉందన్నమాట. అలాంటి ఆ పోతన తెలంగాణ నడిబొడ్డులో ఓరుగల్లు గడ్డలో బమ్మెల కొమ్మపల్లి పోతన ఒక చిలుకలాగా అవతరించి ఈ భాగవతాన్ని తెలుగు చేశాడు. ఈయన కొన్ని రచనలు కూడా జస్ట్ పరిచయంగా ఒక రెండు మూడు మాటలు చెప్పి 2-3 నిమిషాల్లో మొత్తం ఆహ్వానిస్తారు. అందులో వీరభద్ర విజయం అని ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక రచన చేశారు. అది శివుని యొక్క గొప్పతనం, ఆ శివుని పరాక్రమం ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇంకొకటి భోగిని దండకం అనేటువంటి ఒక శృంగార శతకం కూడా రాశారు ఆయన. గమ్మత్ ఏంటంటే ఇది ఆనాటి రాజు సర్వజ్ఞ సింగ భూపాలుని ప్రియురాలి మీద అల్లినటువంటి దండకం అన్నమాట. అంటే అప్పుడు అలా దశలు ఆయన ఆ రకమైనటువంటి రచన కూడా ఆ పరిసరాల ప్రభావం వలన చేయాల్సి వచ్చింది. తర్వాత నారాయణ శతకం అనేటువంటి ఒక శతకం ఆయన రాశాడు. అట్లా ఇట్లా ఈ రచనలను ఎన్ని చేసినా గానీ ఇక తర్వాత ఆయనకి ఒక గొప్ప సంస్కారం, ఒక వ్యక్తిత్వ వికాసం, ఒక పరిపూర్ణ మూర్తిమత్వాన్ని స్వయంగా ఆయన అభివృద్ధి చేసుకొని ఇక భాగవతం అనేది అనువదించడం అనేటువంటి అదృష్టాన్ని పొందుతుంది. అది చెప్తాడు ఏంటంటే చక్కగా ఆ గోదావరిలో స్నానం చేస్తుంటే శ్రీరామభద్రుడు ప్రత్యక్షమయ్యి అయ్యా భాగవతం అనువాదం చేయాలి అని పోతనకు చెప్పటంతో ఆ మహా ఆదేశాన్ని ఆయన పాటించి ఏమని ఒక పద్యం చెప్పి ఆపేస్తారు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహనుగునట పలికెద పలుకగనేల. అది అది రామభద్రుడు నన్ను అనువాదం చేయమన్నాడు, నన్ను కాబట్టి నేను అనువాదం చేయాలంట భాగవతం అంటారు. అది నే పలికిన భవహర మోగునట అని చెప్పి చాలా ఆనందంగా ఆయన పోతన ఆ భాగవతాన్ని గురించి ఆయన తనకు ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నాడు. ఇక్కడ చిన్న పద్యం ఇంకొకటి అది ముందు పనికి వచ్చేది. ఆయన ఎలా దాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నాడు. వనరం నన్నయ తిక్కనాది కవులు ఈ పురాణావళు తెలుగున్ చేయుచు మత్పురాకృత శుభాధిక్యందు ఆ నెట్టిదో తెలుగున్ చేయరు మున్ను భాగవతము దీనించి నా జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. అంత ఆనందంతో ఆ భాగవతాన్ని ఆయన అనువాదం చేశారు. ఈ పోతన భాగవతాన్ని గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం మనం పెట్టుకుంటే మిగతావన్నీ ఆ వరుసలో వస్తాయి. పోతన భాగవతం యొక్క ప్రాముఖ్యం ఏంటో ముందు మనం తెలుసుకున్న తర్వాత ఇక ఏ విషయం గురించి అయినా కానీ ఏ ఉపాంశం గురించి అయినా కానీ మనం మాట్లాడుకుంటే బాగుంది. డాక్టర్ వెలువోలు నాగరాజ లక్ష్మి గారు వారు ప్రసంగ కళా నైపుణ్యంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగిన వారు.
వారు ఈరోజు మనకి ఈ భాగవత ప్రాముఖ్యం గురించి తెలియజేస్తారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్లో ఈనాటి భాగవత గోష్ఠి ఆధ్యక్షం వహిస్తున్న డాక్టర్ రావి రంగారావు గారికి ఒక క్లిక్ ద్వారా ఈనాటి జనులకు అలాగే భావి తరాలకు కూడా తెలుగు సాహిత్యంలోని విశేషాలన్నిటినీ కూడా కరతలామలకం చేయడానికి అహరహము కృషి సల్పుతున్న పెద్దలు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నటువంటి వారి కుమారులకు, నా సహవక్త సాహితీశ్రీ భాగవత రత్న డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాను. భాగవత ప్రాముఖ్యం అనే విషయం మీద ఈరోజు మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా వెంకటేశ్వర్లు గారికి, రావి రంగారావు గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భాగవతం గురించి ఏం మాట్లాడాలి, మాట్లాడే అంత శక్తి ఉన్నదా నాకు, ఏం మాట్లాడినా అది అసంపూర్ణమే అవుతుందేమో అన్న ఆలోచనలతో ఏవో కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అపాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రాచీన కాలంలో ఒక శ్లోకం ప్రచారంలో ఉండేది. ఒక చమత్కార భరితమైన శ్లోకం అదేమిటంటే, ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ధీమతాం ధీమంతులకు, బుద్ధిమంతులకు కాలో గచ్చతి కాలం ఇలా గడుస్తుందట. ఎలా అంటే, ప్రాతకాలంలో జూదం గురించి మాట్లాడుకుంటూ, మధ్యాహ్న కాలంలో స్త్రీ గురించి మాట్లాడుకుంటూ, సాయం సమయంలో ఒక దొంగవాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ధీమంతులకు కాలం గడుస్తూ ఉంటుందట. ఇదేమిటి, ఇదేనా అర్థం, దీనికి ఇంకేమైనా లోతైన అర్థం ఉందా అని ఆలోచిస్తే, ప్రాతకాలంలో జూదం ప్రధానంగా యుద్ధం జరిగిన మహాభారత కథను గురించి మాట్లాడుకోమని, మధ్యాహ్న సమయంలో స్త్రీ ప్రసంగం అంటే స్త్రీ రూపంగా, ఒక సాధారణ స్త్రీ రూపంగా కనిపిస్తున్న సీతాదేవిని అపహరించిన వృత్తాంతం కలిగిన రామాయణాన్ని గురించి మాట్లాడుకోమని, సాయం సమయంలో చోర ప్రసంగేన, చోరుడు అంటే దొంగవాడు, ఎవరి దొంగ అంటే వెన్న దొంగ, మనసులను దొంగిలించేవాడు, అందరినీ కూడా మాయ చేసేవాడు అయిన శ్రీకృష్ణుని కథ కలిగిన మహాభాగవతాన్ని చదువుకోమని. కనుక ఈ 3 సమయాల్లోనూ 3 మహాగ్రంథాలను చదువుకోవలసి ఉన్నదని ఆ శ్లోకంలోని విశేషార్థం. మనిషి జీవితంలో కూడా ప్రాతకాలము అంటే బాల్యం అనుకుందాం. బాల్యంలో భారతం ఎందుకు చదవాలి అంటే, భారతం అనేక రకాల మనస్తత్వాల సమ్మేళనం. సమాజంలో ఎవరితో ఎలా మసులుకోవాలి, ఎవరు ఎటువంటి వారు,
ఎవరి స్వభావం ఏమిటి మొదలైన వివరాలన్నీ తెలుసుకొని జీవితంలోకి అడుగు పెట్టడానికి వీలైనటువంటి కథ మహాభారతం. ఇక మధ్యాహ్న సమయం అంటే యవ్వన కాలం అనుకుందాం. యవ్వనంలో రామాయణం చదువుకోవాలి. ఎందుకు అంటే ఏకపత్ని వ్రతము, ఆడిన మాట తప్పకుండా ఉండటము, నియమబద్ధమైనటువంటి జీవితము, దీన్ని అలవాటు చేసుకోవడానికి రామాయణ కథ మనకు ఉపయోగపడుతుంది. ఇక సాయంకాలం అంటే ప్రతి జీవికి వృద్ధాప్యం, వార్ధక్యం అనుకుందాం. ఆ సమయంలో కృష్ణ భగవానుని గురించి, మన జీవితానికి మోక్షాన్ని ప్రసాదించే భగవంతుడి గురించి కథలు ఉన్న భాగవతాన్ని చదువుకోమని, అలా చదువుకున్నప్పుడే జీవితం శాంతిమయమవుతుందని, సద్గతులు పొందగలుగుతారని ఒక విశేషమైన అర్థాన్ని పండితులు ఆ చిన్న శ్లోకంలో వివరిస్తారన్నమాట. అందుకే మరొక విషయం కూడా చెప్తారు పెద్దలు. భక్త్యా భాగవతం బ్రూయాత్, భక్త్యా యుక్త్యా చ భారతం, భక్త్యా శక్త్యా చ యుక్త్యా చ బ్రూయాత్ రామాయణం నరః. భాగవతం ఎలా చదవాలి, భారతం ఎలా చదవాలి, రామాయణం ఎలా చదవాలి అంటే భక్త్యా భాగవతం, ఒక భక్తిపూర్వకమైన నిండైన భక్తి భావం మనసులో ఉన్నవాడు మాత్రమే భాగవతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి వాళ్ళే భాగవతాన్ని చదవగలుగుతారు. అలా చదివినప్పుడే దానిలోని అంతరార్థం బోధపడుతుంది. భాగవతాన్ని గురించే మొట్టమొదట చెప్పారు. ఆ తర్వాత భారతాన్ని భక్తితోనూ యుక్తితోనూ కూడా చదవాలట. ఇక రామాయణాన్ని భక్తితోనూ యుక్తితోనూ శక్తితోనూ కూడా కలిపి చదవాలట. ఆ శ్లోకం మనకు భాగవతాన్ని ఎలా చదవాలి అన్న విషయాన్ని తెలియచేస్తుంది. రామాయణ భారతాలు కావ్యాలు అని, భాగవతం పురాణము అని చెప్పబడుతుంది. వ్యాసుడు మనకు అందించిన అష్టాదశ పురాణాల్లో భాగవతం కూడా ఒకటి. దీన్ని ఎందుకు పురాణం అన్నారు, దీన్ని కావ్యమని ఎందుకు అనలేదు అంటే పురాణానికి ఒక లక్షణం చెప్తున్నారు మన పూర్వీకులు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని. పురాణానికి 5 లక్షణాలు చెప్తున్నారు. సర్గము అంటే సృష్టి, ప్రతిసర్గము ఆ సృష్టిలో మొట్టమొదట ఉద్భవించిన ప్రజాపతులందరూ మళ్ళీ సృష్టిని విస్తరింపచేయటం, వారి వంశాలు, వారి మన్వంతరాలు, వారి వంశానికి అనుగుణంగా అభివృద్ధి చెందినటువంటి రాజుల యొక్క చరిత్రలు, ఇవన్నీ కలిపి పురాణం అవుతుంది. కాబట్టి భాగవతంలో ఈ విశేషాలన్నీ ఉన్నాయి కనుక భాగవతాన్ని సంస్కృతంలో పురాణం అని అన్నారు. కాబట్టి పురాణం ఎలా చదవాలి, కావ్యం ఎలా చదవాలి, వేదం ఎలా చదవాలి అన్న విషయాలను కూడా పెద్దలు మనకు ఒక మార్గం ఏర్పరిచారు. అదేమిటంటే వేదాలు ప్రభు సంహితాలు, అంటే మనలను ఆజ్ఞాపిస్తాయి వేదాలు. ఒక రాజు ఆజ్ఞాపించినట్లుగా, ఒక ప్రభుత్వం ఆజ్ఞాపించినట్లుగా. సత్యం వద, సత్యమే చెప్పు. ధర్మం చర, ధర్మాన్ని అనుసరించు. ఇది ఆజ్ఞ అంతే. అయితే పురాణము మిత్ర సంహితం. పురాణం ఏం చేస్తుందట, ఒక స్నేహితుడు లాగా చెప్తుందట. స్నేహితుడు ఎలా చెప్తాడు మనకి, నువ్వు ఇలా చేస్తే బాగుపడతావు, ఇలా చేయడం వలన నష్టపోతావు, దీని వలన ప్రయోజనం ఇది, దీని వలన నష్టం ఇది, కాబట్టి నువ్వు ఇలా ఉండు, ఇలా ఉన్నవాళ్ళు ఇలా అయిపోయారు, ఇదిగో ఈ వ్యక్తి ఇలా నడుచుకోవటం వలన ఇలా లాభం పొందాడు, ఇలా చెప్తారు మనకు స్నేహితులు పక్క నుండి. పురాణం అలా చెప్తుందట. పురాణ లక్షణం కలిగినది భాగవతం కూడా. మనకు స్నేహితుడు లాగా ప్రక్కన ఉండి మనం ఎలా నడుచుకోవాలో తెలియచెప్పే గ్రంథం కాబట్టి భాగవతాన్ని పురాణం అన్నారు. అందుకే విద్యావతాం భాగవతే పరీక్ష, విపత్తి కాలే గృహిణీ పరీక్ష, రథాంగణే శస్త్రభృతాం పరీక్ష, ధనంజయే హాటక సంపరీక్ష అనే శ్లోకం కూడా భాగవత ప్రాముఖ్యాన్ని మనకు తెలియచేస్తుంది. భాగవతాన్ని
విద్యావతే, విద్యావంతులైన వాళ్ళు, విద్యావంతులకు పరీక్ష పెట్టగలిగినప్పుడు భాగవతము ఉంటుందట. భాగవతంలో వాళ్ళు సరిగా అర్థం చేసుకొని అందులోని అంతరార్థాన్ని చెప్పగలిగిన వాళ్ళే నిజమైన విద్యావంతులు. ఇక గృహిణి అని ఎప్పుడు అనాలి అంటే, సమస్య వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, విపత్తు కాలంలో ఆమె తనను తాను సవరించుకుంటూ కుటుంబాన్ని, గౌరవాన్ని కాపాడుకున్నటువంటి ఆ స్త్రీనే, విపత్తి కాలంలో ఉన్నటువంటి ఆ ధైర్యం చూపించిన స్త్రీనే నిజమైన గృహిణి అంటారట. అలాగే శస్త్రభృతాం, సైనికులకు, శస్త్రాలు ధరించిన వాళ్లకు ఎప్పుడు పరీక్ష? రథాంగణే, యుద్ధరంగంలో. ధనంజయే హాటక సంపరీక్ష, బంగారాన్ని బాగా పుటం పెట్టినప్పుడు దానికి అగ్ని తోడై దాన్ని దహించినప్పుడే దాని శక్తి ఏమిటో, దాని మెరుపు ఏమిటో కనిపిస్తుంది. కాబట్టి భాగవతం విద్యావంతులకు పరీక్ష అని కూడా భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పే శ్లోకాలు మనకు అనేకం కనిపిస్తాయి. అష్టాదశ పురాణాల్లో భాగవతం కూడా ఒకటి అని అనుకున్నాం కదా. వేదవ్యాసుడు మనకు అందించినటువంటి ఆ అష్టాదశ పురాణాల్లో భాగవతము 12 స్కంధాలుగా విభజింపబడింది. వ్యాసుడు రాసినటువంటి సంస్కృత భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 12 స్కంధాల్లోని వివరాలు ఏమిటి అంటే, ప్రథమ స్కందంలో భగవద్భక్తి మహిమ, భీష్ముని యొక్క నిర్యాణం, శ్రీకృష్ణుని నిర్యాణం, పాండవుల మహాప్రస్థానం, పరీక్షిత్తు కథ మొదలైన విషయాలు కనిపిస్తాయి. ద్వితీయ స్కంధంలో భగవంతుని యొక్క స్థూల సూక్ష్మ రూప వర్ణనలు, లీలావతారాలు మొదలైనవన్నీ మనకు వర్ణించబడినాయి. తృతీయంలో మనువుల యొక్క అభివృద్ధి, వారి నుంచి జనులు విస్తృతంగా వ్యాప్తి చెందటం, ఇవన్నీ వృత్తాంతాలు కనిపిస్తాయి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుల యొక్క జననము, వారిని విష్ణువు వధించటము మొదలైనవన్నీ. చతుర్థ స్కంధంలో స్వయంభువ మనువంశ వర్ణనము, దక్షయజ్ఞ ధ్వంసము, ఇవన్నీ అక్కడ మనకు కనిపించే వృత్తాంతాలు. వాటితో పాటుగా ధ్రువోపాఖ్యానం మొదలైనవి కూడా ఆ స్కంధంలోనే కనిపిస్తాయి. పంచమ స్కంధంలో వృషభ చరిత్ర, గంగావతరణం, జడభరతోపాఖ్యానము, ఇవి మనం చదివేటటువంటి వృత్తాంతాలు. షష్ఠ స్కంధంలో అజామిలుడు, వృత్రాసురుడు, దేవాసుర యుద్ధం మొదలైన కథలు కనిపిస్తాయి. సప్తమ స్కంధంలో ప్రధానంగా ప్రహ్లాద చరిత్ర చోటు చేసుకుంటుంది. అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షం, క్షీరసాగర మథనం, బలి చరిత్ర అంటే వామన చరిత్ర, ఇవన్నీ. నవమంలో అంబరీష, శ్రీరామ, ఇలా వంశాలన్నీ కనిపిస్తాయి. ఆ వంశానుచరితాలన్నీ కనిపిస్తాయి. దశమ స్కంధం భాగవతానికి ప్రాణ సదృశమైనది. అందులో శ్రీకృష్ణుని యొక్క చరిత్ర, అసలు భాగవతానికి కథానాయకుడైన శ్రీకృష్ణుని యొక్క లీలలు, విలాసాలు, రుక్మిణి కళ్యాణం, నరకాసురుని కథ, కుచేలుడి కథ, ఇవన్నీ కనిపిస్తాయి. ఇక ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో ఆ యాదవ వంశము, వారి వినాశనము, శ్రీకృష్ణ బలరాముల యొక్క నిర్యాణము, ఇవన్నీ ఉండి చివరిగా మరికొన్ని కలియుగ ధర్మాలు మొదలైన వాటితో వేదవ్యాసుడు మహాభాగవత పురాణాన్ని ముగిస్తాడు. ఇలా 12 స్కంధాల్లో 18,000 శ్లోకాల్లో ఉన్న భాగవత పురాణాన్ని తెలుగులో పోతన 12 స్కంధాల్లోనూ 9,000 పద్యాల్లో మనకు అందించాడు. పోతన అనగానే మనకు ఒక ప్రత్యేకమైన ప్రేమ కనిపిస్తుంది తెలుగులో. అధ్యక్షులు వారు తమ అధ్యక్షోపన్యాసంలో చెప్పారు, పోతన కవిత్వం వినాలన్నా, చదవాలన్నా, పోతన గురించి మాట్లాడాలన్నా మనస్సు ఆనందంతో ఉంటుంది అని. అది పోతన వ్యక్తిత్వము, పోతన రచన యొక్క గొప్పతనం అన్నమాట. అందుకే పోతన భాగవతం గురించి ఎన్ని మార్లు మాట్లాడుకున్నా, చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా సరే మనకు దానిలో విసుగు విరామము అనిపించదు. భాగవతం అన్న పేరు ఏమిటి, అసలు ఏం చెబుతుంది అంటే, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం
ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. భగవతః ఇదం భాగవతం, భగవత్ సంబంధమైనది, అలాగే భగవద్భక్తుల గురించి చెప్పేటటువంటిది, ఈ రెండు లక్షణాలు కలిగినది కాబట్టి భాగవతం అనే పేరు దీనికి ప్రసిద్ధమైంది. అయితే సుకృతంగా భావించాడని కూడా అధ్యక్షుల వారు ఆ పద్యాన్ని కూడా పేర్కొన్నారు ఇప్పుడే. ఆయన అనువదించటం ఆయన అదృష్టమే కాదు, తెలుగు వారిగా మనందరి అదృష్టం కూడా ఆయన మహాభాగవతాన్ని తెలుగులో ఒక కావ్యంగా, ఒక రసవత్తరమైన దృశ్య కావ్యంగా తీసుకురావడం అన్నది. ఎందుకు పోతన మీద అంత భక్తి, మనకు అంత ప్రేమ అంటే, రాజాశ్రయాన్ని నిరసించి ఆయన ప్రారంభ కాలంలో రాజుల ఆశ్రయంలో ఉన్నప్పటికీ ఆ తరువాతి కాలంలో రాజాదరణను నిరసించాడు. అంటే ఆయన వ్యక్తిత్వంలో ఒక మహోన్నతమైన స్థాయి ఏర్పడిందనమాట. భాగవత రచన చేసే నాటికి ఆయన జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకున్నాడు. ఎందుకు కావ్యం రాయాలి అన్నది ఆయన అర్థం చేసుకున్నాడు. మోక్షం కోసమే ఈ రచనలు, ఈ సాహిత్యము, ఈ కళలు అని ఆయన పరిపూర్ణంగా విశ్వసించి రాజాశ్రయాన్ని నిరసించి ఆ భగవంతుడికే తాను ఆంధ్రీకరించిన మహాభాగవతాన్ని అంకితం చేయాలని సంకల్పించాడు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్ పడక. కాలుచే మన్మథుడు యముడి చేత మన్మథుడి యొక్క వశమై జీవితాన్నంతటినీ వైభోగాలతో గడిపి రాజాశ్రయంలో రాజులు అందించే ఆ సౌకర్యాలన్నిటినీ కూడా అనుభవించి ఆ తరువాత ఎక్కడికి వెళతాం? యముడి దగ్గరికి. ఆ యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అనుసరించిన జీవన విధానాన్ని బట్టి మనకు శిక్షలు ఉంటాయి. కనుక అతడి దెబ్బలు తినడం కంటే సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే బమ్మెర పోతరాజకడు భాగవతము జగద్ధితంబుగన్. ఆ దుస్థితి పొందకుండా ముందుగానే జీవించి ఉండగానే మనిషి ఎలా ప్రవర్తించాలి అన్నదాన్ని వ్యక్తం చేస్తూ భగవన్నామాన్ని జపిస్తూ భగవంతుడి యొక్క పాదాలు పట్టుకొని భగవంతుడికే తన రచనలు అంకితం చేశాడు ఈ బమ్మెర పోతరాజుకడు జగద్ధితంబుగన్ అన్నాడు. సాహిత్యం యొక్క ప్రయోజనం నన్నయ్య నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి కవి జగద్ధితం కోసమే రాస్తున్నానని అనుకోవటం, ఆ జగద్ధితం అన్నది సామాజికమా, ఆధ్యాత్మికమా, లేక వైయక్తికమా, వ్యక్తిత్వపరంగానా, ఇలా ఆలోచించినప్పుడు అన్ని కోణాల నుండి కూడా ఒక హితాన్ని కూర్చే అద్భుతమైన గ్రంథంగా భాగవతాన్ని తెలుగులో ఆయన తీసుకొచ్చాడు. అందుకే ఇలాంటి భాగవతాన్ని ఒక సాధారణమైన రాజుకో చక్రవర్తికో అంకితం చేయకుండా భగవంతుడికే అంకితం చేయటం అన్నది కూడా ఆయన మొట్టమొదట ప్రతిపాదించినటువంటి అంశం. సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలో మొట్టమొదట రాజాశ్రయాన్ని ధిక్కరించి భగవంతుడికే కావ్యాన్ని అంకితం చేయాలని తలపెట్టినటువంటి మొట్టమొదటి పోతరాజు బమ్మెర పోతన. అందుకు ఆయన మీద మనకు అంతటి భక్తి విశ్వాసాలు అన్నమాట. వేదవ్యాసుడు అప్పటికే వేదాలన్నిటినీ వింగడించాడు, మహాభారతాన్ని రాశాడు, అన్ని పురాణాలు కూడా చాలా వరకు రాశాడు. అయినప్పటికీ ఆయన మనస్సుకు శాంతి లేదట. ఎందుకు నా మనస్సుకు శాంతి కలగటం లేదు? నేను ఇంకా ఏం చేస్తే మనస్సు శాంతి కలుగుతుంది అని ఆలోచించాడు. అది పశ్చిమ ప్రాతకాలంలో ఆయన కూర్చుని ఆలోచిస్తున్నాడు. నేను ఇంతవరకు
భాగవత ధర్మాలను నిరూపించలేదే, అట్టి ధర్మాలే పరమహంసలకు భగవంతునకు ఇష్టమైనవి కదా అనుకొని తనని తాను అసంపూర్ణుడిగా భావించుకొని ఉన్నాడట. అప్పుడు నారదుడు వచ్చి చింతాక్రాంతుడై ఉన్న మహర్షిని చూసి చిరునవ్వుతో చెప్పాడట, అడిగాడట. ఏమనంటే, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ విజ్ఞాతవు కామముఖ్య రిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చెలించి చల్లరే కాతరు కైవడిన్ భగవ కారణమేమి పరాశరాత్మజా. పరాశరాత్మజుడా, నీవు ధాతవు, వేద పదార్థాలన్నిటినీ కూడా వింగడించి వేర్పరిచిన వాడవు, కామముఖ్య రిపు షట్క విజేతవు. అలాంటి నీవు ఇలా ఒక పిరికివాడిలాగా ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నీకు కలిగిన అశాంతికి కారణమేమిటి అని నారదుడు ప్రశ్నిస్తే అప్పుడు ఆయన చెప్పాడట, ఎందుకో నా మనస్సుకు శాంతి కలగటం లేదు. ఏం చేస్తే మనసు శాంతిగా ఉంటుంది? ఇన్ని చేసినప్పటికీ నా మనసుకు ఎందుకు శాంతి కలగటం లేదు అనంటే అప్పుడు నారదుడు చెప్పాడట. ఏమని చెప్పాడు? నీవు అన్ని కథలు చెప్పావు కానీ భగవత్ సంబంధమైన కథలను చెప్పలేదు, భాగవతుల కథలు చెప్పలేదు. భాగవతుల యొక్క జీవన విధానం ఏమిటో చెప్పి లోకాలకు మేలు చేసేటటువంటి ఒక కావ్యాన్ని నీవు అందించలేదు, ఒక పురాణంగానైనా సరే దాన్ని నీవు తీసుకొని రాలేదు. అందువలన నీకు అశాంతి కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు పోతన గారు చెప్పిన పద్యం, వేదవ్యాసుడి యొక్క సందేహాన్ని మళ్ళీ నారదుడితో అడుగుతూ, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములైవియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు ఏమిటన్ పొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అంటే వేదవ్యాసుల వారు కలియుగంలో అలసులు మందబుద్ధులు అయిన మనుషులకు, మానవులకు ఏది శాశ్వతమైన ధర్మాన్ని ప్రతిపాదించేది అన్న విషయాన్ని ఆలోచించి ఈ కలియుగంలోని జనుల కోసం మహాభాగవతాన్ని మనకు అందించడం. అది నారద మహర్షి యొక్క ఉపదేశంతో ఆయన తన నిర్ణయం చేసుకొని ఈ పురాణాన్ని పురాణ రూపంలో ఆయన అందిస్తే దాన్నే మళ్ళీ తెలుగు వారికి ఒక గొప్ప అదృష్ట విశేషంగా పోతన మనకు అందించాడు. వేదవ్యాసుడు ఏ ఉద్దేశంతో భాగవతాన్ని పురాణంగా రచించాడో ఆ ఉద్దేశాన్ని మళ్ళీ తెలుగువారి కోసం పోతన దీక్ష వహించి ఆ దీక్షతో భాగవతాన్ని అద్భుతంగా మనకు అందించాడు. అయితే కేవలం భగవద్భక్తుల గురించి చెప్పి ఈ భక్తుడు ఇలా ఉన్నాడు, ఆ భక్తుడు అలా ఉన్నాడు అని చెప్పడమేనా భాగవతం చేసింది? కాదు. భాగవతం మానవులు అనుసరించవలసిన విలువల మణిహారం. ఏ ఏ విలువలను మానవులు అనుసరించాలి? ప్రధానంగా కలియుగంలో ఈ కలుషితమైనటువంటి జీవన కాలంలో మనం ఏ విధానాన్ని అవలంబించాలి, ఏవి విలువలు అన్నదాన్ని చెప్పింది భాగవతం. పోతన భాగవతంలోని విశేషాల్లో అది ఒకటి. అవతారికలోనే పోతన చెప్పిన పద్యం ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది పోతన యొక్క రచనా ప్రణాళిక ఏమిటి, ఏం చెప్పాలనుకున్నాడు అని. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి
తల్లుల కడుపు చేటు. ఇది చాలా చిన్న పద్యంగా అనిపిస్తుంది చూడటానికి, కానీ ఒక విస్తృతమైన అర్థం, మనిషి ప్రవర్తనకు మూలమైనటువంటి భావం ఈ చిన్న పద్యంలో ఇమిడి ఉంది. చేతులారంగా శివుని పూజింపడేది, శివుని పూజించటం, అలాగే హరికీర్తిని నొడవటం, ఈ రెండు కూడా శైవ వైష్ణవ భేదాలను మరచి భగవంతుణ్ణి ప్రార్థించటం ప్రధానము, భగవంతుని యొక్క ఏకరూపాన్ని ఆరాధించటం ప్రధానము, మతభేదాలు అనవసరము అని చెప్తుంది స్థూలంగా. వీటితో పాటు మనిషికి ఉండవలసినటువంటి లౌకికమైన గుణాలు ఏమిటవి? దయా, సత్యం. ఈ రెండు లోనుగా తలపడేని తన అంతరంగంలో లక్షణాలుగా పెట్టుకోకపోయినట్లయితే వాళ్ళు జన్మించటం అన్నది తల్లుల కడుపుకి చేటు కలిగిస్తుంది సుమా అన్నాడు. ఇది మనిషి జీవితాన్ని, మనిషి దేన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలో మనకు తెలియచేసేటటువంటి పద్యం. ఈ రెండు గుణాలు మానవ జీవితాన్ని, ఒక వ్యక్తిగతమైన జీవితాన్ని, ఆ వ్యక్తుల యొక్క సమూహమే సమాజం కాబట్టి దాని ద్వారా సామాజిక జీవనాన్ని కూడా సరిదిద్దేటటువంటి ఒక గొప్ప పద్యం. సమాజాన్ని ప్రగతి పథంలో నిలపడానికి, నడపడానికి అవసరమైనటువంటి లక్షణాలు దయా, సత్యం. ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి భాగవతుల చరిత్ర ఇక భాగవతంలో మనకు కనిపిస్తుంది. అందుకే అవతారికలోనే ఈ పద్యాన్ని పోతన చెప్పాడు. దయా, సత్యం, లోకాన్ని నిలబెట్టగలిగినటువంటిది సత్యం. ఈ రెండు లేకపోతే మనిషి మనిషిగా జీవించటం అన్నది ఒక వ్యర్థం అనే భావాన్ని సుస్పష్టంగా, ఖండితంగా మనకు ఆ పద్యంలో చెప్తున్నాడు. బ్రతుకవచ్చుగాక బహుబంధములనైన వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. మాట తప్పడం అన్నది ఎంత హత్యా సదృశము, ఆత్మహత్యా సదృశము మనకు అర్థమవుతుంది. అదే సత్యం అంటే. సత్యం మీద నిలబడటం అన్నది మనిషి మనుగడకు ప్రాణభూతమైనది. భాగవతంలో కొన్ని వృత్తాంతాలు ఒక ప్రత్యేక కావ్యమా అనిపించే రీతిలో పోతన మనకు అందిస్తాడు. ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణము, వామన చరిత్ర, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన కావ్యాలుగా మనకు కనిపిస్తాయి, భాగవతంలో అంతర్భాగాలుగా కాదు. ఆ ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడి యొక్క వ్యక్తిత్వాన్ని చెబుతూ వేదవ్యాసుడు వర్ణించిన దానికంటే అమూలకమైనటువంటి ఎన్నో విశేషాలు తీసుకొచ్చి పోతన తన భాగవతంలో అందిస్తాడు. తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబును జరుపువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డం వైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకులయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిప. చూడండి, ప్రహ్లాదుడిలో ఇన్ని సద్గుణాలన్నీ సంఘాలుగా వచ్చి ప్రహ్లాదుడిలో చేరాయని చెప్తాడు. ఇవాళ మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి ఏమిటి అంటే పెద్దలకు నమస్కరించటం, తనతో సమానంగా ఇతరులను కూడా చూడటము, ధర్మాన్ని పాటించటము, ఇతర స్త్రీల పట్ల మాతృభావాన్ని కలిగి ఉండటం. ఇది ఈనాటి కాలానికి చాలా అత్యవసరమైనటువంటి విషయం కదా. ఈనాడు మనం నిత్యము
అనేక అరాచకాలను, అకృత్యాలను పేపర్లలో చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటి అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక దయ, కరుణ, సత్యం, నిబద్ధత లేకపోవటం. అలా లేకపోవడం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఇదిగో భాగవతంలో ఇలాంటి ప్రహ్లాదుడు వంటి వారి చరిత్రలు తెలియకపోవటం, మనిషి జీవితం అంటే ఏమిటో తెలుసుకోలేకపోవటం, మనిషి జీవన విధానం ఎలా ఉండాలో తెలుసుకోలేకపోవటం. అలా తెలుసుకోమని, ఆ మానవత్వపు విలువలను తెలుసుకోమని ఈ కథలన్నిటినీ కూడా పోతన మనకు గుదిగుచ్చి భాగవతం అనే అంతేకాదు, ఈనాడు ఇప్పటికీ పోతన జీవించినది ఎప్పుడు, మనం ఇప్పుడు నివసిస్తున్నది ఎప్పుడు, ఈ కాలంలో కూడా ఇంకా ప్రభుత్వాలు చదువుకోమని 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 చెప్తున్నాయి. కానీ పోతన హిరణ్యకశిపుడి చేత ఒక మాట అనిపిస్తాడు. చదువని వాడు అగ్నుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగ వలయును జనులకు చదివించెద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదివిన సదసద్వివేక చతురత కలుగున్. ఇవాళ చదువుకున్నప్పటికీ సదసద్వివేక చతురత కలగటం లేదనుకోండి, అది మన దురదృష్టం. ఈనాటి సమాజంలో కొంతమంది వ్యక్తులు చేసే పనులకు మనకు అలాంటి భావన కలుగుతుంది. ఆ సదసద్వివేక చతురత కోసం చదువుకోమని చెప్తున్నాడు. చదువు అన్నది మనిషికి ఎంత ముఖ్యమో చెప్తున్నాడు. మనిషి తాను తరించడానికి భగవంతుడి మీద భక్తి కలిగి ఉండడమే కాదు, భగవంతుడి యొక్క భక్తి భావం ఒక్కటే కాదు, సమాజం అనే ఒక విరాట్ స్వరూపం మీద కూడా భక్తి ఉండాలి. భగవంతుడి విరాట్ స్వరూపుడే, అలాగే సమాజం కూడా ఒక విరాట్ స్వరూపమే. ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి సమాజాన్ని కూడా ఒక దైవ సదృశంగా భావించి ఆ సమాజ విరాట్ స్వరూపం మీద కూడా భక్తి భావన కలిగి ఉన్నవాడే మనిషి. అదే మానవ ధర్మము అని చెప్తుంది మనకి ప్రహ్లాదుడి చరిత్ర. కేవలం ప్రహ్లాదుడు ఇలా చేశాడు అలా చేశాడు భక్తి అని కాదు. అలాగే మరొక మాట చెప్తాడు, వామన చరిత్రలో మనం చూస్తాం. మనం మంచి పనులు చేయకపోతే యముడు, యమభటులు దండిస్తారు అని పెద్దలు చెప్తారు. ఎందుకు అలా చెప్పాలి? అది నిజమేనా అంటే, మనకు పాపభీతి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, నువ్వు ఇలా చేస్తే ఇది పాపము, నీకు నరకం సంభవిస్తుంది, యముడు నిన్ను దండిస్తాడు అని చెప్తే దానికోసమైనా అలాంటి చెడ్డ పనులు చేయకుండా ఉంటారు కాబట్టి పెద్దలు అలా చెప్తూ ఉండేవారు. సాటి మనిషిని ఆదుకోవటం అన్న ధర్మం, ఒక మానవ ధర్మం, పరహితమైన ధర్మం ఎంత ముఖ్యమైనదో చెప్తాడు చూడండి. ధనవంతుండగు మానవుండు కడకన్ ధర్మోపకారంబులన్ ఘనతన్ చేయకయుండెనేని, యమలోకం బంధు సూచి ముఖంబను ఆ దుర్గతి పట్టి ద్రోచి, నిధి కాపై ఉన్న భూతం బటంచును పాశంబుల పట్టి కట్టి వడితో నొప్పింతురత్యుగ్రులై. నీవు మంచి చేయకపోతే, ఇతరులను ఆదరించకపోతే, నీకున్న ధనంలో నీవు ధనవంతుడు అయినప్పటికీ కూడా ఇతరులకు అవసరమైన వారికి సహాయం చేయకపోతే యమలోకంలో దండన పొందుతావు అని చెప్తుంది. ఇప్పటి ప్రభుత్వాలు ఏమని ఘోషిస్తున్నాయి? సిఎస్ఆర్ మనకు తెలుసు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పారిశ్రామికవేత్తలు తాము సంపాదించిన ధనంలో సామాజిక బాధ్యత కోసం కొంత వెచ్చించటం, అలా చేసినందుకు ప్రభుత్వం వారికి కొన్ని రాయితీలు కల్పించటం, అలాగే ప్రజలు తాము సంపాదించిన ధనంతో ఇతరులను కొంతమందిని చేరదీసి వారి అభివృద్ధికి సహకరించటం. P4లు P3లు ఇలా చెప్తున్నారు. ఏమిటండి ఇది కదా? మనుషులు
ఒకప్పుడు పోతన ఏం చెప్పాడు? నువ్వు మంచి పని చేయకపోతే నరకం అనుభవిస్తావు. ఇప్పుడు మంచి పని చేయటం అన్నది సమాజం యొక్క అభివృద్ధి కోసం అని మనం చెప్తున్నాం. అంటే పరోక్షంగా మనిషి మనస్తత్వాన్ని బట్టి ఎలా చెప్తే వాడు సన్మార్గుడవుతాడో, ఎలా చెప్తే సత్కార్యాలు చేస్తాడో ఆ పద్ధతిలో ఒకప్పుడు చెప్పారు. నువ్వు ఇలా చేయకపోతే నరకం పొందుతావు, నువ్వు ఇలా మంచి చేయకపోతే నీవు తరువాత శిక్షలను అనుభవిస్తావు, ఇలా చెప్పారు. ఏదైనా భావం ఒకటే, మనిషి మనిషిగా జీవించడానికి అవసరమైన దయా సత్యము ఈ రెండిటినీ కూడా కలిగి ఉండాలని చెప్పడము అక్కడ కవి లక్ష్యం, కవి బాధ్యత. కవి ఒక సామాజికమైన సందేశాన్ని ఇవ్వడం అన్నది ప్రధానమైన లక్షణం. ఆ లక్షణంతోనే పోతన మనకు మనిషికి అనుసరించదగిన విలువల మణిహారంగా భాగవతాన్ని అందించాడు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు భాగవతం అందిస్తుంది. అంతేనా, గజేంద్ర మోక్షణం మొదలైనటువంటి కథలు కూడా మనం వింటే ఎందుకు భగవంతుడు మనలను రక్షిస్తాడు? మన వర్తనను బట్టి, మన స్వభావాన్ని బట్టి. మన స్వభావం ఎలా ఉంటే మనం భగవంతునికి ఇష్టలమవుతాము? ఇవన్నీ కూడా గజేంద్ర మోక్షణం మొదలైనటువంటి కథల్లోని అంతరార్థాలుగా మనకు కనిపిస్తాయి. గజేంద్రుడు ఏమని ప్రార్థించాడు? ఒక విష్ణువుననో ఒక శివుననో సామాజిక ప్రయోజనం జగద్ధితంబుగన్ అని చెప్పడంలోని అంతరార్థం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇక కవితాపరంగా చూసినప్పటికీ కూడా పోతన చాలా అద్భుతమైన కవిత్వ విధానాన్ని భాగవతంలో మనకు అందిస్తాడు. ఆయన మహాభక్తుడే, భావలోలుడు, సహజ పండితుడు, మధురమైన కవితా నిర్మాణం కలిగిన వాడు. భావ కవితను అలాగే భక్తి భావంలో ఉన్న ఒక సుకుమారమైన లక్షణాన్ని వీటన్నిటినీ కూడా పండించినవాడు. అవసరమైన సందర్భాల్లో వేదవ్యాసుణ్ణి మించి ఆ సందర్భంలో ఎన్నో విశేషాలు మనకు అందేటట్లుగా రచన చేసినవాడు. ఉదాహరణకి వామనావతారంలో విష్ణుమూర్తి విజృంభించాడు. అక్కడ 2 ప్రధానమైన పద్యాలు మనకందరికీ సుపరిచితమైనవి. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై సత్యపదోన్నతుండగుచు చంద్రునికంతయై ధ్రువునికంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అని చెప్తూ 2 పద్యాలు కూడా చాలా విశేషమైనటువంటి భావంతో ఆయన చెప్తాడు. ఆ తర్వాతి పద్యంలో సూర్యుడు నెమ్మదిగా కిందికి వస్తుంటే విష్ణుమూర్తి తన విశ్వరూపంతో పైకి విజృంభిస్తూ ఉంటే ఎలా భౌగోళికంగా ఎలాంటి స్థితిని మనం చూస్తామో ఆ అద్భుతమైన వర్ణన ఆ పద్యంలో కనిపిస్తుంది. ఇలాంటి భౌగోళికమైన అంశాలు కూడా మనకి భాగవతంలో కనిపిస్తాయి. మరొక చోట కపిల మహర్షి పిండోత్పత్తి క్రమాన్ని గురించి చెప్తాడు. అంటే భాగవతము భక్తి చెప్తుందా, రక్తి చెప్తుందా, ఏం చెప్తుంది అంటే సమస్తాన్ని తెలియజేస్తుంది, విజ్ఞానాన్ని అందించింది, పర్యావరణాన్ని చెప్పింది, మనిషి యొక్క స్వభావాన్ని చెప్పింది, మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పింది. పిండోత్పత్తి క్రమం అంతా పూర్తిగా మనం చదివి చూస్తే ఇప్పుడు నాకంత ప్రశ్నించే వాళ్లకు ఇవన్నీ కూడా సమాధానాలు అవుతాయి. మానసికమైన స్థితిని కూడా ఆయన వర్ణించాడు, మనస్తత్వ చిత్రణ కూడా చేశాడు. రుక్మిణి కళ్యాణంలో రుక్మిణి సందేశాన్ని పంపిస్తుంది బ్రాహ్మణుడి చేత శ్రీకృష్ణుడి దగ్గరికి. అప్పుడు ఆమె అంతరంగం ఎలా ఉందో చెప్తాడు. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో
ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. ఒక ఆందోళన, ఆయన దగ్గరకు వెళితే నన్ను ఎలా స్వీకరిస్తాడో అని సంశయాత్ముడై వెళ్ళాడు. ఇవన్నీ ఏమిటి? మనుషుల యొక్క అంతరంగ చిత్రణలు, మనస్తత్వాలను చెప్పడం, మనిషి జీవితాన్ని చిత్రించటం, మనిషి జీవన మార్గాన్ని నిరూపించటం. ఇవి కదా పోతన మనకు అందించే. సమాజ శ్రేయస్సు కోసం మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి, జగద్హితము అంటే ఏమిటో తెలుసుకోవడానికి భాగవతాన్ని తెలుగులో పోతన మనకు అందించాడు. ఇలా కొన్ని వందల పద్యాలు భాగవతంలో పోతన చెప్పిన. ఆయన దగ్గరకు వెళితే నన్ను ఎలా స్వీకరిస్తాడో అని సంశయాత్ముడై వెళ్ళాడు. ఇవన్నీ ఏమిటి? మనుషుల యొక్క అంతరంగ చిత్రణలు, మనస్తత్వాలను చెప్పడం, మనిషి జీవితాన్ని చిత్రించటం, మనిషి జీవన మార్గాన్ని. ఎంతసేపైనా మనం మాట్లాడుకోవచ్చు. నాకు ఇచ్చిన సమయం పూర్తయింది కాబట్టి నా తరువాతి వక్త అలాగే అధ్యక్షులు వారు ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. నాకెంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు రావి రంగారావు గారికి, బిట్టు వెంకటేశ్వర్లు ఆచార్యుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటికి విరమిస్తున్నాను. నమస్కారం అండి నాగరాజలక్ష్మి గారు. మీరు చెప్తుంటే పంతులమ్మ గారు పాఠం చెబుతుంటే తరగతి గదిలో కూర్చున్నటువంటి అబ్బాయి అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాఠం వింటున్నాడు, అలా వింటున్నానమ్మా. అయ్యయ్యో, చాలా బాగా మీరు చెప్తున్నారు, విషయాలు బాగున్నాయి. ఆ ప్రాముఖ్యం కూడా నిజంగా మీరు చెప్తుంటే నాకు ఆ ప్రాముఖ్యం, సన్నివేశాలు కూడా కొన్ని బాగా గుర్తుకొస్తాయి. ఇప్పుడు కృష్ణుడి బాల్యంలో ఆ స్నేహశీలత ఏంటంటే అందరి పిల్లలతో చాలా చక్కగా కలిసిమెలిసి ఉండటం, చిన్ననాటి స్నేహితుల్ని మళ్ళీ మర్చిపోకుండా కుచేలుడు వచ్చినప్పుడు కూడా మరి అద్భుతంగా గౌరవించటం, మరి అట్లాగే మాట తప్పనితనం, బలి చెట్టు బలి అనమాట. ఆయన రాక్షస వంశ సంజాతుడైనా కానీ ఆయన కూడా మాట తప్పకపోవడం అంటే ఆ సత్యవాక్కి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది చెప్పటం. అలాగే మొత్తం మీద కూడా దుష్టులు దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వినాశనం తప్పదని హెచ్చరించటం, తర్వాత భక్తి అమలినమని, తర్వాత వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి, దానికి భగవంతుడు తోడుగా ఉంటాడని చాలా చక్కగా అద్భుతమైనటువంటి శైలి విన్యాసంతో భాగవతం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి డాక్టర్ వేలూరు నాగరాజలక్ష్మి గారు తెలియజేశారు.